ఇదే సందర్భంగా ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చుతాము అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖకు డేటా సెంటర్ తెస్తే పక్క రాష్ట్రాలు అవాక్కయ్యాయన్నారు. కానీ ఏపీలో విపక్షం కుట్రపూరిత ఆరోపణలు చేస్తోంది అన్నారు. డేటా సెంటర్లు నీళ్లు తాగేస్తోందని విషప్రచారం చేస్తుంది అంటున్నారు. డిఎస్సిపై ఉద్యోగాలు ఇస్తే అవకతవకలు జరిగాయని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. డేటా సెంటర్ పై వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. డేటా సెంటర్ అంటే తెలియని వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కోడూరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం మొదలైందన్నారు. దీనివల్ల నీటి కొరత వస్తుందన్న వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు. నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు చంద్రబాబు. వచ్చే మార్చి కల్లా 22A సమస్యను పరిష్కరిస్తామన్నారు. మన భూములన్నీ 22A కింద పెట్టారు, భూ కబ్జాలు చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయడానికి నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికి సగం అయింది, ఇంకా సగం కావాలి. మార్చి లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. మీ భూమి మీ పేరుతో ఉంటుంది, అది మీ హక్కుగా శాశ్వతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇస్తే వైసీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తుందన్నారు చంద్రబాబు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికి ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళు ఏదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు చంద్రబాబు.